చదువుకున్నోళ్ళ కన్నా చదువు లేనోళ్ళు దేవుని మహిమ కార్యాలు ఎక్కువ చూశారు, ఎక్కువ చేశారు. అంతే. చదువుకున్నోడికి అన్ని లాజికల్గా ఆలోచనలు వస్తాయి. చదువు లేనోడికి ఒక్కటే, యేసు ప్రభు శక్తి గల్లోడు. ఆయనకు ప్రార్థన చేసి నేను ఈ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆయనే చూసుకుంటాడు. ఒకటే, మనోళ్ళు పల్లెటూరు భాషలో మొద్దు గుర్తు అంటారు, మొరటు గుర్తు అంటారు కదా, అంతే. నిజంగా అండి, చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళకి ఎంత వేరియేషన్ ఉంటుంది అనుకున్నావు? పల్లెటూరులో పేడకళ్ళు ఉంటాయి కదా, గేదెలు పేడేస్తాయి కదండి, ఆవులు గేదెలు. ఎంతమంది తెలుసు? చదువుకున్నోడికి చదువు లేనివాడికి తీవుతా తేడా. చదువు లేనివాడి కాలుకి ఆ చెప్పుకి పేడ అంటిందనుకో ఏం చేస్తాడు తెలుసా? ఏదో ఒక బండో ఏదో చూసి దానికి క్లీన్ చేసి దానికి అట్లా కాలు అనేసి వెళ్ళిపోతాడు. అంతే. ఏమంటే అసహించుకోకండి, పేడండి. పెద్ద ఎగిరెగిరి కళ్ళాపులు కొట్టారుగా, మరి అసహించుకునేది ఏముంది? ఇల్లు అలికిన వాళ్ళు ఉన్నారు ముసలమ్మలో, అలకలేదా? మరేంది అట్లా పెడతారేంది ఫేసులు? సరిగా పెట్టండి మొఖాలు. కాలు చెప్పుకు పేడ అంటితే ఏం చేస్తారు? ఏదో ఒక బండో ఏదో గట్టో చూసి దానికి అదంతా దానికి వదిలించుకొని వెళ్ళిపోతారు. లాజికల్గా ఆలోచించాడు అట్ట కాదు. పేడ దొక్కుతాడు కదా నైట్లో అయినా సరే, పల్లెటూరు పేడ దొక్కాడంటే ఇది పేడలని అలాగ రాసేసి వెళ్ళిపోతాడు. చదువుకున్నోడు జ్ఞానవంతుడు అట్ట కాదు. అసలు కాలు కింద ఏదన్నా మెత్తగా అనిపిస్తే నా కాలు కింద ఏంటి అసలు ఏంటని లేకి రోత. ఆడి ఫస్ట్ చదువు లేనివాడికి చెప్పు కంటింది ఏదో వైనం చేసి వెళ్ళిపోయాడు. ఈ అట్టుగా పరిశోధనలో భాగంగా ఎడం చేత్తో వేలు కంటించాడు. అక్కడి నుంచి స్మెల్ చూడబోయి ముక్కు కంటించుకున్నాడు. మొత్తం మీద 3 చోట్ల పూసుకున్నాడు. ఇప్పుడు ఎవడు తెలివి కల్లోడు, ఎవడు తెలివి తక్కువ చూడండి. దేవునికి స్తోత్రం. పాయింటా కాదా? మనోళ్ళు తెలివి అట్టు ఉంటుంది. చదువుకున్న వాళ్ళకంటే చదువు లేని వాళ్ళు ఎక్కువ దేవుని కార్యాలు పొందారు అని నేను ఎందుకు అన్నానంటే, చదువు లేనివాడికి ఒక మాట చెప్పేవనుకో పాపం నమ్మేస్తాడు అంతున. మోసపోయినా అంతే మోసపోతాడు, నమ్మినా అంతే నమ్ముతాడు పాపం. తెలుసా మీకు? చదువుకున్నోడికి తర్కం ఎక్కువ. ఇట్లా జరిగిద్ది అంటే అట్లా ఎట్లా జరిగిద్ది, అది కరెక్ట్ కాదులే, అబ్బే అంటుంటాడు. నేను నా పరిశోధనలో చూశాను, నిజంగా చెప్తున్నా. మెదక్ జిల్లాలో ఒక తల్లి, మన సాల్మన్ అన్న నేను మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది. అక్కడే కాదు, ఇక్కడ కూడా చూసాలే. పెద్ద ఆవిడ పొలం వేసింది, అది మిరపో ఏదో వేసింది. మొత్తానికి ఒక తెగులు వచ్చింది, చుట్టూ అందరి పొలాలకు వచ్చింది. పొలాలన్నీ పోయినాయి. ఈ పొలాలు నష్టం వస్తే వాళ్ళకి నష్టపరిహారం కింద ఏదో అంటారు, పంట నష్టం ఏదో అంటారు కదండి. ఏమంటారు? పంట నష్టమే కదా. దానికి ఏదో సమ్ అమౌంట్ ఇస్తారుగా. అట్లా అధికారులు వచ్చి అందరి పేర్లు రాసుకొని, ఆ పొలాల్లో చూసి అందరి పేర్లు రాసుకొని ఆ నష్టాన్ని అంచనా వేసి వాళ్ళకి ఇంత అమౌంట్ అని రాస్తారు కదా. అట్లా పొలాల్లో తిరుగుతుంటే పొలం అంతా, చాలామంది పొలాలు మొత్తం పాడైపోయి ఉన్నాయి. ఒక్క పొలం మాత్రం పచ్చగా పండుంది. అది వీళ్ళందరి పొలాలు పోయినాయి, ఆ ఒక్క పొలం బాగుంది. ఎవరి పొలం ఇదంటే ఫలానా తల్లి పొలం అన్నారు. ఓ ముసలమ్మ వచ్చింది, ఏమా ఈ పొలం ఎవరిదే? నాదే బాబా అంది. ఏంది అందరి పొలాలు తెగులు వచ్చి పోయినాయి, ఏమయ్యా మీరు మందు కొట్టారా? కొట్టామండి. ఏ మందు కొట్టారు? ఆ మందు కొట్టాం, ఈ మందు కొట్టాం, అది కొట్టి వాళ్ళు కొట్టిన ఏదో చెప్పారు. అయినా పోయింది, ఆ తెగులు తీసేసి మొత్తం. మా అమ్మ ఎట్రా
పాపం వచ్చింది. నువ్వే మందు కొట్టావు అన్నారు. అంటే అంది, నువ్వే మందు కొట్టావు, నీ పొలం బాగుంది, ఏం మందు కొట్టావు? నా మంది అండి, యేసు రక్తం మంది అండి అన్నాడు. యేసు రక్తం మంది అండి. ఏం మందు? యేసు రక్తం మంది. యేసు రక్తం మంది అదేందన్నారు ఈ లోకల మొక్కలు చూసుకొని. అంతేనండి, యేసు రక్తం మంది అండి, మళ్ళీ పవర్ఫుల్ అండి. యేసు రక్తం మందా? ఎట్ట కొట్టాలి? ఏం లేదండి, నీళ్లు తెచ్చుకోవాలి, బిందె నిండా నీళ్ళు పెట్టుకోవాలి, యేసు రక్తం మంది అందులో పోసుకోవాలా, తిరిగి మొత్తం జల్లుతానే ఉండాలండి, చల్లుతానే ఉండాలండి. యేసు రక్తం మంది అండి, ఏదైనా పోయిద్దండి నిజంగా. ఇక వేరే మందు ఏం కొట్టింది లేదామా? కొడితే అక్కడ డబ్బాలు అవి ఉంటాయిగా, వాళ్ళు చెప్పారు నిజమేనండి, ఏదో అంత డబ్బా తెచ్చుకుంటుంది, నీళ్ళలో పోసిద్ది, కాసేపు తిప్పిద్ది, ఇక తీసుకొని చల్లుతూ ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్పాలా? అధికారులు పోతా ఆ మంది అది ఇళ్ళకు కూడా చెప్పు అని ఆ మంది అది ఇళ్ళకు కూడా చేసి ఇళ్ళ పొలాలు కూడా బాగుపడతాయి. ఆ మంది అది ఇళ్ళకు కూడా చేసి, ఆ మంది నేను చేసేది కాదండి, మాకు ప్రార్థనలో చేసేస్తారు. యేసు ప్రభు రక్తం. మీరు చెప్పండి, మందులు వాడితే తిప్పుకోవాలా? అసలు డైలీ యేసు రక్తం కొట్టిన వ్యక్తి పంట పొలం ఎలా పండింది? లాజికల్గా ఆలోచిస్తే మందులు కొట్టిన పొలాలే పాడైపోతే మందు కొట్టని పొలం ముందే పోవాలి. కానీ అది పోకుండా పచ్చగా పండి సమృద్ధి అయిన దిగుబడి వచ్చిందంటే, ఇప్పుడు చెప్పండి, ఏది గెలిచింది? మందు గెలిచిందా, విశ్వాసం గెలిచిందా? అది కూడా ఎవరి విశ్వాసం? చదువుకున్నోడిదా, చదువు లేని మనిషిదా? అది దేవుని కార్యాలను స్వతంత్రించుకోవాలంటే దేవుని శక్తిని పసి బిడ్డ వలె నమ్మాలి. నువ్వు లాజికల్గా ఆలోచనలు చేసి, ఇప్పుడు నాకు అన్ని అప్పులైపోయినాయి, తీరాలంటే మరి ఏదో ఒకటి దొరకాలి కదా, ఏదో ఒకటి రావాలి కదా, ఏదో ఒకటి జరగాలి కదా, ఏదో ఒక దానిలో నాకు మార్గం దొరికి అందులోంచి సంపాదన వస్తే కదా, లేకపోతే అప్పెట్ట తీరిద్ది, లేకపోతే ఎట్ట బయటపడతాం అని ఎటుపక్క నుంచి దారి దొరికిద్దా అని వెతుకులాడుతూ ఉంటారు. నేను చెబుతున్నా, దారి చూపించి దారిలో గుండా తీర్చవచ్చు, లేకపోతే ఒక అద్భుతం చేయొచ్చు. నీకెందుకు? నువ్వు ఒకటే నమ్ము, నాకు అప్పు ఉంది, నేను దేవునికి వెళ్ళి చూస్తున్నా, ఆయన తీసేస్తాడు, అంతేగా. లాజికల్గా ఆలోచించవద్దు. ఆలోచించామంటే తేడా పడిద్ది. అట్టెట్ట వచ్చిద్దిలే, అట్టెట్ట తీరిద్దిలే. ఇక్కడ సాక్ష్యాలు చెబుతున్నా ఒక్కొక్కరికి డౌటే. నాది ఒక్కరోజే 11 లక్షల అప్పు పోయింది అన్నాడు ఒక ఆయన ఇందాక. డౌట్ రాలా మీకు? ఒక్కరోజు అట్టు పోయిందమ్మా, 11 లక్షలు ఒక్కరోజు అట్టు వచ్చి, నేను డౌట్ రాలా? వచ్చింది రాలేదా? ఒక్కరోజే 11 లక్షలు అట్టు పోయిందంటే 11 కోట్లు కూడా పోయింది. నీకెందుకు? నోరు మూసుకొని నమ్ము. కాదు, మామూలుగా తను తెలుసుకోవాలి కదా అసలు ఎట్లా జరిగింది, ఏం జరిగిందంటే ఆకాశంలోంచి చేశాడు. నీకెందుకు? ఆయన దొంగతనాలు చేయాల, దోపిడీలు చేయాల, దారి దోపిడీలు అసలే చేయాల. పాప ఆయనకి భయం. ఎట్టబోయింది? తీసేస్తాడండి నా దేవుడు. మందులు ఆడకుండా ఈ రోగం తగ్గిద్దండి. నేను విశ్వసించాను, తగ్గింది. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. సందేహించువాడు తన సమస్తమైన మార్గములలో అస్థిరుడు గనుక తనకు ప్రభు వల్ల ఏమైనా దొరుకునని తలంచుకొనరాదు. సందేహించేవాడికి ఏది దొరకదన్నాడు. ఇప్పుడు ఏం కొడతారులే చప్పట్లు. మరి ఎవరికి దొరికిద్ది? విశ్వాసం ఉంచిన వారికి దొరికింది. పసిబిడ్డలాగా దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు దానిలో ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నాడు. పసిబిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరించని వాడు దానిలో ప్రవేశింపడని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. పసిబిడ్డ వలె దేవుని రాజ్యమును ఉన్నదాన్ని అంగీకరించువాడు అందులో ప్రవేశిస్తాడు. పరలోక రాజ్య ప్రవేశము పసిబిడ్డ వంటి విశ్వాసముతోనే సాధ్యము. లోకమును జయించిన విజయం, లోకాన్ని అధిగమించాలంటే ఆ శక్తి
విశ్వాసమును బట్టే మనకు కలుగుతుంది. అంతేకాదు మానవాతీతమైన కార్యములు సైతం దేవుని అందలి విశ్వాసమును బట్టి జరుగుతాయి. ఏలియా మోకాళ్ళలోని ప్రార్థన చేస్తే సముద్రంలోంచి మేఘం లేచిద్ది అయింది. నువ్వు చేస్తావా పని? చేస్తావా? ఒకవేళ నా బోటోడి మాటిని ట్రై చేసినా ఫస్ట్ సారి మోకాళ్ళు వేస్తావు. స్తోత్రం ప్రభా, అయ్యా సహాయం చేయి తండ్రి, నీకు వందలు భారం కలిగి ప్రార్థన చేస్తావు. పోయి చూసిరా అంటావు. చూస్తాడు, సముద్రంలో నుంచి ఏం కనపడదు. ఏం కనపడలేదా? భారంగా చేశానే, జవాబు రావాలే, ఎందుకు రాలేదబ్బా? సరేలే మళ్ళీ చేస్తా. ఫస్ట్ భారంగా చేస్తారు, ఆన్సర్ రాలేదుగా. తర్వాత ప్రభా కనికరించు తండ్రి, అంతసేపు భారంగా ప్రార్థన చేసిన జవాబు రాలేదు నాయన, దయచేసి మేఘం పైకి లేచేటట్టు చేయ, వాన పడేటట్టు చేయి ప్రభా, యేసునామములో తండ్రి, ఆమేన్. ఇప్పుడు పోయా పరిగెత్తు. ఏం లేదా? ఏం లేదంటే మనం ఒకవేళ దేవుని చిత్తానికి విరుద్ధంగా చేస్తున్నామేమో. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకసారి చూద్దాం అది ఇంకొకసారి చేసి చెక్ చేసి, లేకపోతే ప్రభా ఒకవేళ నీ చిత్తానికి వ్యతిరేకంగా ప్రార్థన చేశాను, క్షమించు తండ్రి, నన్ను యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. లేచిగా జంపు. ఏలియా అట్ట చేశాడా? చేయలా. బండను పగలు కొట్టేటప్పుడు ఎట్ట పగలు కొడతామండి? మన రివర్స్ కథ చెబుతాం మీకు. బండను పగలు కొట్టేటప్పుడు ఎట్ట పగలు కొడతాం? ఫస్ట్ దెబ్బ కొడతాం గట్టిగా, పగలనప్పుడు ఈసారి ఏం చేస్తాం అంటే, ఫస్ట్ కొట్టిన దెబ్బ సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం శక్తి కూడగట్టుకొని మళ్ళీ కొడతాం పగల్లా. మూడోసారి ఏం చేస్తాం? తక్కువ దెబ్బ కొడతాం, ఇంకా ఎక్కువ దెబ్బ, ఇంకా శక్తి కూడగట్టుకొని ఇంకా గట్టి దెబ్బ కొడతాం పగల్లా. అప్పుడేం చేస్తాం? నాలుగోసారి ఏం చేస్తాం? ఇప్పటిదాకా చేతుల శక్తిగా కాళ్ళల్లో శక్తి కూడా కూడగట్టుకొని ఇంకా బలమైన దెబ్బ కొడతాం. పగలటం లేట్ అయ్యే కొద్దీ పవర్ పెంచుతూ ఉంటాం. అవునా కాదా? పెద్ద చెప్పండి, అంతేనా? కానీ మనది రివర్స్. ఫస్ట్ కొట్టే దెబ్బే ధమ్మని కొడతాం. ఆన్సర్ రాలేదనుకో తర్వాత కొట్టే దెబ్బ, ఆన్సర్ రాలేదనుకో తర్వాత కొట్టే దెబ్బ, ఇంకా రాలేదనుకో తర్వాత కొట్టే దెబ్బ, ఆన్సర్ రాలేదనుకో ఇది రివర్సా కాదా? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఆన్సర్ రానప్పుడు నువ్వేం పెంచాలి? రివర్సు. బండ మీద మొదటి దెబ్బ గట్టిగా కొట్టి, ఏంది పగలేదు అంటాడు, చివరికి పేలుగుతారే. కాదు, విశ్వాసం ఏం చేసిందో తెలుసా? ఫోర్స్ పెంచుతూ ఉంటుంది. విశ్వాసం. ఆన్సర్ రావాలి, రాలా ఏందో కూర్చోవాలి, ఇంకా కూర్చోవాలి. ఫోర్స్ పెంచిద్ది విశ్వాసం. అల్ప విశ్వాసం, అనుమానమే ఫోర్స్ తగ్గిస్తూ ఉంటుంది. ఫోర్స్ తగ్గించి కొట్టినా ఒకటే, కొట్టకపోయినా ఒకటి. ఎందుకు అనవసరంగా అదో టైం వేస్ట్ కార్యక్రమం? పెంచే పని అయితేనే నీకు ఆన్సర్. అది ఏలియా చేసి చూపించింది. ప్రార్థన చేశాడు, జవాబు వచ్చింది పో అన్నాడు, రాలేదు సార్ అన్నాడు. సరే ఈసారి ఇంకా ఎక్కువ కృషి చేశాడు, దేవుణ్ణి గోజాడాడు, రాలేదు. మళ్ళీ గోజాడాడు, రాలేదు. ఇంకా ఎక్కువ గోజాడాడు, రాలేదు. 4 ఇంకా ఎక్కువ గోజాడాడు, పో చూడిపోన్నాడు, రాలేదు. 5 సార్లు సరిపో. మళ్ళీ కాసేపు ఇంకా ఎక్కువసేపు ప్రార్థనలో ఉండి తండ్రి అని ఇంకా గోజాడాడు. 6, చివరికి 7. 7వసారి పోయేసాడు కేక. ఎవరు తెలుసా? దైవజనుడా, అరచేయంత మేఘం సముద్రం మీద నుండి పైకెక్కుతుంది. అప్పుడు లేచాడు మోకాళ్ళ మీద నుంచి. అరచేయంత మేఘం ఏందబ్బాయ్, ఇంతంతలో మేఘాలు లేవలేదా పైకి? అట్లయితే రా మళ్ళీ మోకాళ్ళ దానిలా. ఇప్పటిదాకా ప్రార్థనలో విశ్వాసంతో పెనుగులాడా, అరచేయంత ఆన్సర్ వచ్చింది అని. అరచేయి కదా, గుప్పెడు నీళ్లు పడితే లేపు అనలా. ప్రచండమైన వర్షం కురవబోతుంది.
ప్రచండమైన కార్యం జరగబోతుంది. దానికి మొదటి నిరూపణగా ప్రార్థనకు జవాబు వచ్చింది. ఇంతవరకు మేఘం సముద్రం మీద నుండి పైకి ఎక్కలేదు 3.5 ఏళ్లుగా. ఇదిగో ఇప్పుడు మొదలు పెట్టాడు. అరచేంత మేఘం పైకి ఎక్కిందంటే ఇక ప్రచండమైన మేఘాలు లేవబోతున్నాయి. ఓ అహబ్ రాజుకు చెప్పుపో, ప్రచండమైన వర్షం కురవబోతుంది, వెళ్ళిపోమని ఇంటికి అంటాడు. రాజుల గ్రంథం చదవండి, 17వ అధ్యాయం దగ్గర నుండి అద్భుతాలు, చాలా విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఏమర్థమైంది? విశ్వాసం. చదువుకున్నవాడేమో లాజికల్గా వెతుక్కుంటాడు, చదువు లేనివాడేమో పసిబిడ్డలాగా నమ్ముతాడు.